అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. ప్రజాపాలన కార్యక్రమం కింద తీసుకున్నటువంటి దరఖాస్తులకు సంబంధించి గృహజ్యోతి మరియు గ్యాస్ సబ్సిడీ 500 రూపాయల గ్యాస్ సబ్సిడీకి సంబంధించినటువంటి సబ్సిడీ కొరకు దరఖాస్తులలో ఉన్నటువంటి లోటుపాట్లను, చిన్న చిన్న మిస్టేక్స్ను కరెక్షన్ చేసుకోవడానికి ప్రజాపాలన కేంద్రాలను ఎన్నికల ముందే ఏర్పాటు చేయవలసిందిగా మన ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. కానీ మన దగ్గర మన మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్యేసీ ఎలక్షన్ కోడ్ మరియు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చినందున, హెచ్ఓపీ ఎలక్షన్ కోడ్ వచ్చినందున మన దగ్గర ప్రజాపాలన కేంద్రాలను అప్పుడు ఏర్పాటు చేయలేదు. కానీ ప్రజల సౌకర్యార్థం ఎలక్షన్ కోడ్ తొలగిపోయిన తర్వాత ఇప్పుడు 11 వార్డులకు ఒక కౌంటర్ చొప్పున 3 కౌంటర్స్ను కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించి మీరు మీ యొక్క ప్రజాపాలన దరఖాస్తులు, గృహజ్యోతి కానీ గ్యాస్ సబ్సిడీ కానీ రానటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క దరఖాస్తులో ఏదో ఒక ఫీల్డ్లో కరెక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి తప్పు జరిగి ఉంటుంది. 1 నంబర్ 1 రేషన్ కార్డు నంబర్ తప్పు రాయవచ్చు, 2వది ఆధార్ నంబర్ తప్పు రాయవచ్చు, 3వది ఫోన్ నంబర్ తప్పు రాసుకోవచ్చు, 4వది కన్జ్యూమర్ నెంబర్ తప్పు రాసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా 45 ఫీల్డ్స్లో తప్పు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైనా మిస్టేక్ ఉన్నట్లయితే మీరు ప్రజాపాలన కేంద్రానికి వచ్చి కరెక్షన్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలు కంటిన్యూస్గా నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఇవి ఆగిపోవడం అనేది ఉండదు. కాబట్టి ఎలాంటి టెన్షన్ పడకుండా, అపోహ లేకుండా డైరెక్ట్ కార్యాలయానికి వచ్చేసి ఉదయం కార్యాలయ పని వేళలను వచ్చేసి మీరు ఆ కరెక్షన్ చేసుకున్నట్లయితే మీరు లబ్ధి పొందడం జరుగుతుంది. రెండవది ఏంటిదంటే, కొత్తగా అప్లికేషన్ దలుచుకునేవారు దానికోసం మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి కానీ ఎంట్రీ ఆప్షన్ ఇవ్వలేదు. ఆన్లైన్ ఎంట్రీకి ఇంతవరకు ఆప్షన్ ఇవ్వలేదు. కాబట్టి ఆన్లైన్ ఎంట్రీ ఆప్షన్ ఇచ్చిన వెంటనే మీకు ఈ సమాచారం బయటకు తెలియజేస్తాం, పత్రికల ద్వారా, మీడియా ద్వారా తెలియజేస్తాం. కాబట్టి కొత్తగా ఎంట్రీ చేసుకునే వాళ్ళకి టైం ఉంది కాబట్టి వాళ్ళు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆప్షన్ వచ్చిన తర్వాత చేసుకోగలరు. ఏదైతే కరెక్షన్ మాత్రం ఉన్నదో కరెక్షన్ చేసుకోవడానికి ఎవ్రీ డే మనకు వర్కింగ్ డేస్లో 10:30 to 5 వరకు అందుబాటులో ఉంటారు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. కాబట్టి మీరేం టెన్షన్ పడకుండా చేసుకోవచ్చు. అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు.